హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాహు ద కేన్ కార్సో. సో ఇవాళ టాపిక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్స్లో పెట్టచ్చా, అసలు వెజిటేరియన్ ఫుడ్ మేము మా డాగ్కి పెట్టచ్చా, వెజిటేరియన్ ఫుడ్స్లో పెడితే మేము ఏ ఫుడ్ పెట్టాలి? పెట్టచ్చండి. వెజిటేరియన్ ఫుడ్ పెట్టకూడదని ఏం లేదు, పెట్టచ్చు. డాగ్స్కి వెజిటేరియన్ ఫుడ్ డైజెస్ట్ చేసుకునే స్టామినా కానీ ఆ పవర్ కానీ ఉంది. కానీ నేను మొత్తం వెజిటేరియన్ ఫుడ్ మీదే వెళ్ళమని చెప్పలేను. అంటే వెళ్ళచ్చు 80%, అసలు నో డౌట్. నేను ఒక వీగన్, వెజిటేరియన్ కూడా కాదు, నేను ఒక వీగన్, నేను చెప్తున్నాను. సో డాగ్స్ని మనం ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్తో కూడా మనం హాయిగా పెంచుకోవచ్చు. కానీ ఒక డాగ్ ఒక వైల్డ్ లైఫ్లో ఒక వైల్డ్ లైఫ్ అది మనం పెంచుకోకుండా మామూలుగా ఒక ఫారెస్ట్లోనో ఎక్కడో వైల్డ్ లైఫ్లో సింహాలు పులులు ఎలా తిరుగుతున్నాయో అలాగే డాగ్ కూడా ఒకవేళ తిరిగితే అది ఓన్లీ నాకు తెలిసినంత వరకు, పర్సనల్గా నాకు తెలిసినంత వరకు 20 to 30% ప్లాంట్ బేస్డ్ ఫుడ్ దగ్గరికి వెళ్తుందండి. అది ఏదో ఒకలాగా, ఏదో ఒకటి లైక్ పొటాటోస్, దుంపలు ఏమైనా పెరిగితే, లేకపోతే అలాంటివి ఏదైనా, లేకపోతే కొన్ని ఆకులు, నేచర్ వాటికి తెలిసి ఏం తినాలి ఏం తినకూడదు మనకు తెలియదు. కానీ సో అలాగా వెళ్తాయి. కానీ 70 to 80% అవి మీట్ వైపే వెళ్తాయి. కానీ మనం పెంచుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. కానీ వెజిటేరియన్ ఫుడ్స్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. డాగ్స్కి అన్ని రకాల వెజిటేరియన్ ఫుడ్స్ అన్నీ పడవు. కొన్ని పెట్టకూడదు, ఎందుకంటే అవి డైజెస్టివ్ సిస్టమ్ వేరు వాటిది, మన డైజెస్టివ్ ప్రాసెస్ సిస్టమ్ మనది వేరు. సో మనం కొన్ని తినకూడదు. కొంతమందికి ఇప్పుడు నాకు వంకాయ తింటే నాకు ర్యాషెస్ వస్తాయి, నాకు పడదు, నాకు గుమ్మడికాయ పడదు, నాకు ఇంకోటి పడదు, నాకు మష్రూమ్ పడదు. సో ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు. సో అలాగే డాగ్స్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత డైజెస్టివ్ ప్రాసెస్లో రియాక్షన్స్ జరిగిన తర్వాత కొన్ని కొత్తవి క్రియేట్ అవుతాయి. ఆ రియాక్షన్ జరగడం వల్ల డాగ్కి అది ప్రాబ్లం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఇఫ్ డాగ్ కనుక ఒక టమాటో తింటే లేచి వచ్చేసాడు. సో వీడియోలో మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తుంటే మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడే లేచారు కదా, ముద్దు పెట్టుకోకూడదంట బాబు, ముద్దు పెట్టుకోకూడదంట. నాకైతే వీడియోలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అసలు వీడి పాస్ట్ చూడండి ఎంత అయిపోయినాయి. హెడ్ సైజు, షేప్. సో కొన్ని పెట్టచ్చు, కొన్ని పెట్టకూడదు. అవి ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అనేది నేను చెప్తా క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని ఇయర్స్గా మన డాగ్కి ఒకటంటే ఇష్టం, అది కానీ పెట్టకూడని ఫుడ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టొమాటో. డాగ్స్కి చాలా ఇష్టం టొమాటో అంటే. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాని కిడ్నీస్లో కానీ, బ్లాడర్లో కానీ, లేకపోతే పెనిస్ యూరినరీ పాస్ అయ్యే పైప్లో కానీ ఎక్కడో దగ్గర స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. స్టోన్ ఫార్మేషన్ నాకు తెలిసినంత వరకు 2 things వల్ల జరుగుతుందండి. ఒకటి, వాటర్ చాలా ప్యూర్ ఉండాలి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఏదో ఒక విలేజ్లో గ్రౌండ్ వాటర్ మనం డైరెక్ట్గా తాగేసినా పర్లేదు అనుకుంటే తప్ప సిటీలో ఉండే వాళ్ళు ఎవరు ట్యాప్ వాటర్ అస్సలు పెట్టద్దు. అస్సలు పెట్టద్దు. మినరల్ వాటర్ పెట్టండి. ఇఫ్ పాసిబుల్ క్యాన్ వాటర్ కూడా కాకుండా ఇంట్లో ప్యూరిఫైయర్స్ ఏమైనా ఉంటే ఆ ప్యూరిఫైడ్ వాటర్ పెట్టండి. లేకపోతే మినరల్ వాటర్ కూడా పెట్టినా కూడా
కొంచెం హీట్ చేసేసి పెట్టండి. క్యాన్ వాటర్ అయితే హీట్ చేసేసి పెట్టండి. ఎందుకంటే మనం వాటికి పోసేది డైలీ 1 లీటర్ కూడా ఉంటుంది అంతే. మీరు కొంచెం ఓపిక చేసుకొని డేకి కావాల్సిన డైలీ ఎర్లీ మార్నింగ్ లేచి వాటర్ పెట్టేస్తే, ఒకసారి హీట్ చేసేసుకొని వాటికి పెట్టేస్తే అవి డే అంతా కూడా తాగుతూ ఉంటాయి. ఓకేనా? వాటర్ ఒకటి. సెకండ్ది టొమాటో అంటే డాగ్స్కి చాలా ఇష్టం. మా కివి గడికి చాలా ఇష్టం. నాకు తెలిసిన వరకు నేను ఒక 30-40 డాగ్స్తో ట్రావెల్ అయ్యి ఉంటాను ఇప్పుడు దాకా నా లైఫ్లో. సో మా ఫ్రెండ్స్వి కానీ, మావి కానీ, నా ముందువి కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళవి, ఫ్యామిలీస్లో కానీ, ఏదైనా సరే టొమాటో అన్ని డాగ్స్కి ఇష్టం అండి. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం టొమాటో వల్ల స్టోన్ ఫార్మేషన్ జరిగే ఛాన్స్ ఉంది. కిడ్నీస్లో ఫుడ్ ఈ పెన్నిస్ యూరినరీ పాస్ అయ్యే పైప్లో కానీ, బ్లాడర్లో కానీ, కిడ్నీలో పాస్ అయ్యే స్టోన్ ఫార్మేషన్ జరిగితే మాత్రం చాలా కష్టం. బ్లాడర్లో కూడా ఓకే, కొంచెం బెటర్ దెన్ కిడ్నీస్ అనమాట. కొంచెం మనం ఏదైనా ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అసలు అంతవరకు తెచ్చుకోవద్దు. ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు నేను ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ప్లీజ్ చెప్తున్నాను, కొన్ని ఫుడ్స్ పెట్టద్దు. అవి అడుగుతున్నాయనో లేకపోతే మారం చేస్తున్నాయనో. చిన్నప్పుడు మీరు పప్పీ తీసుకున్న వెంటనే కూడా మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది వాటికి ఏం పెట్టచ్చు, ఏం పెట్టకూడదు. నేను మొన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీట్ పొటాటో అంటే వీడికి పప్పీ స్టేజ్ వచ్చింది. సో 60 days దాటిపోయినాయి అని చెప్పి నేను స్టార్టర్ ఫుడ్ ఆపేసి పప్పీ ఫుడ్కి వచ్చాను. పప్పీ ఫుడ్కి కూడా మీరు డైరెక్ట్గా రాకూడదండి. సో ఒక 60 days దాటిన తర్వాత మీరు ఇంకా స్టార్టర్ కొంచెం అట్లీస్ట్ మీకు 60 days కనుక స్టార్టర్ ఫుడ్ అయిపోతే చిన్న ప్యాకెట్ తీసుకోండి. ఒక 1 kg ప్యాకెట్ లేకపోతే అలా తీసుకోండి. ఒక 1 weekకి మించి రాదు మీకు అది. ఒక 60 days ఇలాగ పప్పీకి వచ్చేస్తే ½ kg ప్యాకెట్, 1 kg ప్యాకెట్ బేస్డ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద బ్రీడ్ అవి దొరుకుతాయి. ఇప్పుడు షిట్జూలకి, వీటికి, పూడుల్స్కి, లేకపోతే లాసాప్సోలకి, లేకపోతే ఇలాగా ఏంటి చిన్నవి ఏదైనా చివావా ఇలాంటివి ఏదైనా సరే స్మాల్ మినీ బ్రీడ్స్, టాయ్ బ్రీడ్స్కి చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి. పెద్ద బ్రీడ్స్కి 1 kg ప్యాకెట్స్, 1.5 kg ప్యాకెట్స్ దొరుకుతాయి. మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారంటే 100% స్టార్టర్ ఫుడ్ పెడుతుంటే 60 days అవ్వంగానే ఫస్ట్ డే ఇది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఒక 1 week పడుతుంది అనుకోండి. సో 20% పప్పీ ఫుడ్ యాడ్ చేయండి. 100%లో స్టార్టర్ ఫుడ్ 80% నుంచి 20% పప్పీ ఫుడ్ యాడ్ చేయండి. సెకండ్ డే దాన్ని 30%కి తీసుకురండి పప్పీ ఫుడ్ని, 70% స్టార్టర్ ఫుడ్ ఉంచండి. ఫోర్త్ డే ఇలాగ 10% పప్పీ ఫుడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ 10% స్టార్టర్ ఫుడ్ డిక్రీజ్ చేయాలి. సో మీకు అలా చూసుకున్నప్పుడు ఒక 1 week ఆర్ 10 daysలో మీకు మెల్లగా స్టార్టర్ ఫుడ్ నుంచి పప్పీ ఫుడ్కి అలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా రండి తప్ప ఒకే రోజు అయిపోయిందని చెప్పి నెక్స్ట్ డే నుంచి పప్పీ ఫుడ్ అనేది పెట్టద్దు. ఎందుకంటే సడన్గా లోడ్ పెరుగుతుంది. ఎందుకంటే స్టార్టర్ ఫుడ్ నుంచి పప్పీ ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. స్టార్టర్ ఫుడ్ చిన్న కిబుల్స్ ఉంటాయి, పప్పీ ఫుడ్కి వచ్చేటప్పటికి సైజ్ మారుతుంది, పెద్దగా ఉంటాయి. ప్లస్ సో అందుకని మీరు మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవ్వుకుంటారండి. ఎందుకంటే వాటి డైజెస్టివ్ ప్రాసెస్ మీద, సిస్టమ్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, థింగ్స్ టు నో అబౌట్ బిఫోర్ గెటింగ్ ఏ పప్పీ అని. ఒకవేళ చూడకపోతే మీరు నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి అది చూడండి. కంపల్సరీగా పప్పీ ఫుడ్ కూడా సోక్ చేసే పెట్టాలి. సోక్ చేయకుండా డ్రై ఫుడ్ అనేది పెట్టద్దు. ఎస్ అంటే అవి డ్రై ఫుడ్డే, డ్రైగా పెట్టేయచ్చు, మనం ఏమవ్వదు. తాగేసిన తర్వాత షాప్ వాళ్ళు కూడా అంటారు డ్రై ఫుడ్ పెట్టేయచ్చు అని. లేకపోతే చాలామంది చెప్తారు మనకి, కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, షాప్ వాళ్ళు చెప్పొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పొచ్చు. కానీ మన బేబీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ మనం రిస్క్ తీసుకోకూడదు డైజెస్టివ్ ప్రాసెస్ మీద. ఎందుకంటే ఒక 6 months తర్వాత మనం కొంచెం అటు ఇటుగా, కొంచెం మనకి పనుల వల్ల టైం సరిపోకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా ట్రావెలింగ్ అని అలాగే ఏది చూసుకున్నా పర్లేదండి. 6 months తర్వాత అవి రెసిస్టెన్స్ పవర్ వచ్చేసి, ఇమ్యూనిటీ బిల్డప్ అయిపోద్ది, వ్యాక్సిన్స్ అయిపోతాయి, బూస్టర్ డోసులు అయిపోతాయి, ఇవన్నీ అన్నీ అయిపోతాయి. కానీ అంత 6 months వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు సోక్ చేసి పెట్టండి. హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టాలి.
డైరెక్ట్గా మాత్రం అస్సలు పెట్టద్దు. డ్రై ఫుడ్ అనేది అసలు అవాయిడ్ చేయండి. 6 months వరకు మాత్రం అసలు డ్రై ఫుడ్ అనేది, అవన్నీ డ్రై ఫుడ్సే కానీ అలా పెట్టద్దు, సోక్ చేసి పెట్టండి. సో మొన్న నేను పప్పీ ఫుడ్కి వచ్చిన తర్వాత నేను పర్సనల్గా మా బాబుగడికి మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే, నేను ఒక మొత్తం పప్పీ ఫుడ్డే కాకుండా 50% మామూలుగా మన రాయల్ కెనన్, లేకపోతే ఇది ఆరిజిన్, లేకపోతే అకానా, ఇలాగ ఏదైనా బ్రాండ్స్, మంచి బ్రాండ్స్ ఏది తీసుకున్నా కూడా నేనైతే మంచి బ్రాండ్సే తీసుకున్నాను. ఎక్కడ అయితే నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఒక 15 kg బ్యాగ్ ఉన్నాయి, 12 kg బ్యాగ్ ఉంటాయి, 11.4 kg ఉంటుంది ఆరిజిన్. సో 11.4 kg అప్రాక్సిమేట్గా మనకి 12,500 పడిందండి. డిస్కౌంట్ ఇవ్వరు, ఆరిజిన్ మీద ఇవ్వరు, అకానా మీద కూడా ఇవ్వరు. ఒకవేళ మనకు బాగా రెగ్యులర్ కస్టమర్స్ తెలిసిన షాప్ అయితే 5 to 10% ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా అంటే కాకపోతే డిస్కౌంట్ లేకుండానే మీరు వెళ్ళండి. ఎందుకంటే అమెజాన్లో కూడా డిస్కౌంట్ లేదు, అట్లీస్ట్ 5% కూడా లేదు. 12,499 అనుకుంటుంది దాని బ్యాగ్. 11.4 kg, 12 kg కూడా కాదు, 11.4, 12,500 అనుకుంటే. అది 12,480 ఉంది. 12,000 అంటే 17 రూపీస్, 19 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు, 20 రూపీస్ కూడా కాదు. సో అదే, సో మంచి ఫుడ్డే తీసుకున్నాను నేను. రాయల్ కెనన్ అయితే 15 kg బ్యాగ్ అప్రాక్సిమేట్గా 11,500, 12,000 ఉంటుందండి. 15 kg బ్యాగ్ 12,000 ఎలాగ ఉంటుంది. ఇది 11.4 kg బ్యాగ్ 12,500 ఉంటుంది. కానీ రాయల్ కెనన్ మీద మనకి డిస్కౌంట్ వస్తుంది, 15% కూడా డిస్కౌంట్ వస్తుంది. సో అదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను పర్సనల్గా నేనేం చేస్తున్నానంటే, నేను ఆ ఫుడ్ పెడుతున్నాను. ఎందుకంటే బేసిక్గా నేను వీగన్, నేను వెజిటేరియన్ కూడా కాదు, వీగన్. కానీ వాటికి కావాల్సిన గ్రోత్ స్టేజ్లో కొంచెం వాటికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే అవి మనం కాదు, మనలాగా చాయిసెస్ కాదు. ఇఫ్ దే హ్యావ్ చాయిస్ దే విల్ ప్రిఫర్ మీట్. డాగ్స్కే కనుక చాయిస్ ఉంటే ప్లాంట్ దగ్గరికి వెళ్ళవు, మీట్ దగ్గరికి వెళ్తాయి. సో వాటి నేచరే అంత, నేచర్ వాటిని అలా పుట్టించిందే. సో నేనేం చేస్తానంటే కంప్లీట్గా మొన్నటి వరకు ఏం చేస్తాం, స్టార్టర్లో ఉన్నప్పుడు కీబుల్స్ మిక్సీ కొట్టి పౌడర్ లాగా ఏమని చెప్పాను, దాని తర్వాత సెరిలాక్, దాని తర్వాత కర్డ్, కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వెజిటేరియన్ ఫుడ్ నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను డైట్లో. మెల్లమెల్లగా దాని వెజిటేరియన్ ఫుడ్స్ దానికి అలవాటు చేయాలి. సో అది ఎలా అలవాటు చేయాలి, 50% కిబుల్స్ వేస్తాం, ఈ మిగతా 50% ప్రజెంట్ నేనైతే మన స్వీట్ పొటాటో పెట్టచ్చు, కార్న్ పెట్టచ్చు, క్యారెట్ పెట్టచ్చు, బీట్రూట్ పెట్టచ్చు, పంప్కిన్ పెట్టచ్చు, లీఫీ వెజిటేబుల్స్ పెట్టచ్చు. దాని తర్వాత మీ డాగ్ పూప్ కానీ లేకపోతే మౌత్ కానీ కొంచెం బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తుంది అనుకుంటే వీటన్నిటితో పాటు డైలీ ఒక 4-5 మింట్ లీవ్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, వాటి డైజెస్ట్ సిస్టమ్కి అది కొంచెం మనకి క్లెన్జర్ లాగా లైక్ అలా పనిచేస్తుంది. మింట్ లీవ్స్ బాగా పనిచేస్తాయి. సో మింట్ లీవ్స్కి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో అలా కాకుండా మనం ఫుడ్లోనే డైలీ వెళ్ళేటప్పుడు మనం పెట్టచ్చు. సో పన్నీర్, దాని తర్వాత కర్డ్, దాని తర్వాత ఇలాగ క్యారెట్, బీట్రూట్, పంప్కిన్, ఇలాగ లెంటిల్స్ ఇవన్నీ పెట్టచ్చు. నేను మీకు ఇఫ్ పాసిబుల్ నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు అనేది నేను క్లియర్గా ఇస్తాను. దయచేసి ఇది పెట్టకూడదు అన్నవి అసలు వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు రాకపోవచ్చు, మన డాగ్స్ లైఫ్ 10 years అబోవ్ ఉంటాయి. ఏ డాగ్ తీసుకున్నా మంచిగా మనం చాలా జాగ్రత్తగానే చూసుకుంటాం కాబట్టి బ్రీడ్కి తగ్గట్టుగా ఏదైనా మినిమం 10 ఉంటాయి. అన్లెస్ అండ్ అంటే ఏదైనా ఒక గ్రేట్ 10 లేకపోతే లార్జ్ సైజ్ అండ్ బర్నర్డ్ ఇలాంటివి తప్ప, దాని తర్వాత ఏదైనా కూడా కొన్ని ఈ రెండే కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. మిగతా అన్నీ అబౌట్ 10 years మంచిగా బతుకుతాయి. సో ఇప్పుడు కాకపోయినా సపోజ్ చాలామంది డాగ్స్ 3 yearsకి 2 yearsకి 4 yearsకి వీళ్ళు 5 లోపల ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోతాయి. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి, అది ఎందుకంటే ఇలాంటి బేసిక్ కేర్ కొన్ని పెట్టకూడదు అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్
గ్రేప్స్ పెట్టకూడదు, రైజిన్స్ పెట్టకూడదు, డేట్స్ పెట్టకూడదు. సో మీకు ఈ లిస్ట్ అంతా నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్, నేను డాగ్స్కి ఏది పెట్టకూడదు అనేది నేను చెప్తాను. ఇవి మాత్రం అవాయిడ్ చేయండి. నేను ఈ లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కానీ ఇవి మాత్రం, వీటి జోలికి మాత్రం అసలు వెళ్ళొద్దు. వెంటనే రియాక్షన్ జరగకపోవచ్చు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా అంటే చాలా తేడాలు జరుగుతాయి. సో అప్పుడు మనం డాగ్స్ ఫుల్ లైఫ్ అనేది మనం తెచ్చుకోవాలి, మనకు రావాలి ఇంట్లో. ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ కంపానియన్ పర్సన్స్. మన పర్సన్, దే ఆర్ ఆల్సో అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో లిస్ట్ చెప్తున్నాను చూడండి. రైజిన్స్, చాక్లెట్స్, కేక్, క్యాప్సికమ్, పెప్పర్స్, దాని తర్వాత అస్సలు స్వీట్ అనేది ఏది పెట్టకూడదు. దాని తర్వాత మసాలాలు పెట్టకూడదు. మిల్క్, టూ మచ్ ఆఫ్ మిల్క్ పెట్టకూడదు. దాని తర్వాత గ్రేప్స్, డేట్స్, ఆనియన్, గార్లిక్, జింజర్, టొమాటోస్ అసలు స్టోన్ ఫార్మేషన్కి ఏంటంటారు ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కూడా పెట్టద్దు, ఎందుకంటే ఎలర్జీ ఇష్యూస్ రావచ్చు. దాని తర్వాత మైదా, ఇంకా మైదా కూడా వీటి నుంచే వస్తుంది కాబట్టి వీటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నేను చెప్పినవి నేను ఈ లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు మళ్ళీ చదువుకోండి. లేకపోతే మళ్ళీ ఒకసారి 10 seconds బ్యాక్కి వెళ్ళి నేను లిస్ట్ చెప్పాను కదా, అవి మీరు పాజ్ చేసుకొని చూడండి. సో ఇప్పుడు మనం ఏవి పెట్టచ్చు, నేను అంటుంది ఓన్లీ వెజిటేబుల్స్ చెప్తున్నాను. ఫ్రూట్స్ అయితే అన్నీ పెట్టచ్చు మ్యాక్సిమమ్. వెజిటేబుల్స్ ఇప్పుడు ఏదైతే పెట్టచ్చో నేను ఒకసారి చెప్తాను, లిస్ట్ చూడండి. పంప్కిన్ అంటే మనకి 2 రకాల పంప్కిన్, వైట్ వస్తాయి, దాని తర్వాత ఆరెంజ్ వస్తాయి, 2 కలిపి పెట్టచ్చు. క్యారెట్, బీట్రూట్, కుకుంబర్, కాలీఫ్లవర్, స్వీట్ పొటాటో, క్యాబేజ్, పొటాటో, కార్న్, బ్రోకలీ, గ్రీన్ పీస్, దాని తర్వాత గ్రీన్ బీన్స్, ఇలాగా ఇంకా ఏదైనా పెట్టచ్చు. దాని తర్వాత లీఫీ వెజిటేబుల్స్లో చెప్పాను కదా ఇందాక, మింట్ అనేది కొంచెం బ్యాడ్ ఆర్డర్, బ్యాడ్ స్మెల్, వాటికి ఒక క్లెన్జర్, ఒక రిఫ్రెష్మెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత పాలక్ కూడా చాలా మంచిది, పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సారీ అదనమాట సంగతి. ఇప్పుడు నేను మా వాడికి అంటే ప్రతిరోజు అన్నీ పెట్టాలని లేదు, మనం చిన్నగా ఒకరోజు ఒకటి యాడ్ చేస్తే ఒకరోజు ఒకటి యాడ్ చేయకుండా పర్లేదు. కానీ స్వీట్ పొటాటో కానీ, పంప్కిన్ కానీ, కొంచెం పన్నీర్ కానీ, లేకపోతే ఇలాంటివి కొన్ని డైలీ ఉండేటట్టు చూసుకోండి. నేను మన బాహుగడికి నార్మల్గా పప్పీ ఫుడ్తో పాటు ఈ కిబుల్స్తో పాటు నేను ఏమేమి యాడ్ చేస్తానో నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు. హలో, సో ఈ రోజుకి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఇవ్వండి. స్వీట్ కార్న్ ఇవి ఏంటంటే డైలీ మార్నింగ్ మనకు ఫస్ట్ మీల్లో ఇవన్నీ బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ 2 mealsకి మనం షేర్ చేసి 3 partsగా షేర్ చేసి మార్నింగ్ ఫస్ట్ మీల్, సెకండ్ మీల్, థర్డ్ మీల్ ఇలా 3టికి డివైడ్ చేసి పెట్టుకోవడానికి ఇవి చేశాను నేను. సో ఈరోజు నాకున్న అవైలబిలిటీని బట్టి స్వీట్ కార్న్, పాలక్, పంప్కిన్ పీసెస్, మింట్ లీవ్స్, స్వీట్ పొటాటో, కొంచెం మనకి దాల్, దాని తర్వాత క్యాబేజ్, వీటి వరకు ఇవి తీసుకున్నాను. మళ్ళీ మనం ఇంకొక రోజు కొంచెం అవైలబిలిటీ బదిలి ఒకటి స్కిప్ చేసి క్యారెట్, ఒకరోజు బీట్రూట్, దాని తర్వాత గ్రీన్ పీస్, ఇలా మనం ఏదైనా మనం ఇచ్చేసుకోవచ్చు. సో ఇవన్నీ బాయిల్ చేసేసి మనం ఈ కిబుల్స్తో పాటు దీని ఫుడ్ని కూడా మనం కొంచెం యాడ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఇవాళ మొత్తం కాకుండా 75% కిబుల్స్, 25% ఆర్ 25 to 30% ఈ వెజిటేరియన్వి. సో మెల్లగా దాన్ని మన క్వాంటిటీని మెల్లగా పెంచుకోవచ్చు అనమాట. సో పన్నీర్ కూడా ఎక్కువ పెట్టద్దండి, ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఈ పీసెస్ ఉన్నాయి చూసారా, జస్ట్ మీల్కి ఒక 4 pieces లాగా. సో ఇదొక మీల్కి, ఇదొక మీల్కి. సో అంతే, చాలు, 2-3 pieces చాలు, అదనమాట సంగతి. సో ఇవన్నీ కూడా మనం ప్రెషర్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాయిల్ చేసేసుకోవచ్చు. దాల్, క్యాబేజ్, స్వీట్ కార్న్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకైనా ఎవరికైనా, మన పెట్స్కైనా, ఇంత పాలక్,
దాని తర్వాత పంప్కిన్, మింట్ లీవ్స్. మీల్ ఎప్పుడు మన కళ్ళకి కలర్ఫుల్గా కనిపించేటట్టు చూసుకోండి. సో ఇఫ్ అన్ని కలర్స్ ఉంటే మీ మీల్ ఫుల్ఫిల్ అయినట్టు. మనకైనా ఎవరికైనా కూడా ఒక్కొక్క కలర్కి మనం అనుకుంటాం ఓన్లీ కలర్సే, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, అన్నీ ఉన్నాయి అన్నీ. సో రేపు ఎప్పుడైనా క్యాబేజ్ అవాయిడ్ చేసి యూ కెన్ గో ఫర్ క్యారెట్ అవాయిడ్ చేసి, తర్వాత ఒకరోజు బీట్రూట్, లేకపోతే క్యారెట్ బీట్రూట్, దాని తర్వాత మామూలు పొటాటో ఒకరోజు, స్వీట్ పొటాటో ఒకరోజు, మామూలు పొటాటో ఒకరోజు, బేస్డ్ అపాన్ అవర్ అవైలబిలిటీ. మన ఇంట్లో మనం ఒక 1 వీక్కి సరిపడా మనం తెచ్చుకుంటాం కాబట్టి, సో ఇంకొక మనిషికి అన్నట్టుగా మీరు కొంచెం ఒక పావు కేజీ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. సో పన్నీర్ మీరు కావాలంటే దీనిలోనే వేయచ్చు, లేకపోతే ఫ్రెష్ పన్నీర్ లాగా మనం అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పైన మనం గార్నిష్ చేసినట్టుగా అలా చేసేయచ్చు. నేను విడిగా నేను ఈ పన్నీర్ లాస్ట్లో వేస్తాను, ఫ్రెష్ పన్నీరే కాబట్టి అదన్నమాట. సో వీటి వరకు బాయిల్ చేద్దాం. బాయిల్ చేసి నేను మీకు నెక్స్ట్ ఎలా ఫుడ్తో పాటు ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను. సో మన బాబుగడి ఫుడ్ అయితే బాయిల్ అవుతుందండి, కానీ నేను ఈ గ్యాప్లో ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, పన్నీర్ పెట్టే ముందు కొంచెమే పెట్టండి. ఒక 1 వీక్ మీరు అబ్జర్వ్ చేయండి, అస్సలు క్వాంటిటీ అనేది పెంచద్దు. పన్నీర్ చాలా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. చేయట్లేదు అంటే ఆల్రెడీ బాయిల్ అయిన మిల్క్తోనే పన్నీర్ చేస్తారు కాబట్టి సపరేట్గా మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కానీ పన్నీర్ వల్ల కొన్ని డాగ్స్కి, హ్యూమన్స్ లాగానే పన్నీర్తో కూడా కొంచెం లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటాయి కొన్ని డాగ్స్. సో గ్యాస్ ట్రబుల్స్ అంటే లూజ్ మోషన్స్ కావచ్చు. సో అందుకని మీరు పన్నీర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్ ప్లేస్ ఆఫ్ పన్నీర్ రోజు తోఫు పెట్టచ్చు, లేకపోతే సోయా చంక్స్ ఉంటాయి కదా, మీల్ మేకర్స్ అంటే మనం అవి పెట్టచ్చు. ప్రోటీన్కి సంబంధించింది ఏదైనా పెట్టుకోవచ్చు, మనం పన్నీరే పెట్టాలని ఏం లేదు. సో బేస్డ్ ఆన్ అవైలబిలిటీ డైలీ మినిమం 5 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. మనకైనా వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్కి వెళ్ళాలి. అయిపోయింది, చూద్దాం. సో ఇలా ఒక 30-40 కిబుల్స్ తీసుకున్నానండి. తీసుకొని దీనిలో హాట్ వాటర్ అనేది వేయాలి. సో ఇది ఒక 5 మినిట్స్ సోక్ అవ్వనివ్వాలి. చాలా మంచిగా అన్నీ కుక్ అయిపోయండి. సో ఇలాంటిది మీరు మ్యాషర్ అంటారు కదా, పొటాటో మ్యాషర్. సో ఇలాంటిది ఒకటి తీసుకోండి. మీరు తీసుకొని దీంతో మ్యాష్ చేయాలన్నమాట, అన్నీ ఇలా పేస్ట్ చేసేయాలి. పొటాటో మీరు స్కిన్ తీయకపోయినా పర్లేదండి, కానీ జస్ట్ వాష్ చేసే ముందు, దీనిలో కుక్ చేసే ముందు మాత్రం ఒక 10-15 మినిట్స్ సాల్ట్ వాటర్లో పక్కన సోక్ చేసేసుకొని పెట్టుకోండి. సో సపరేట్గా మనకి ఇంకా పని లేదు. సో ఇలా మీకు పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట, మొత్తం మ్యాష్ చేసేస్తే. ఇప్పుడు సోక్ చేసి పెట్టిన కిబుల్స్ మీద కొంచెం కర్డ్ వేసి పెట్టాను. దాంతో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బాయిల్ చేసుకున్న ఆల్ వెజిటేబుల్స్ తాలూకు పేస్ట్. సో ఇది 1.5 స్పూన్, అంటే 3 మీల్స్కి నేను సరిపడా చేశాను. సో దాన్ని 3 పార్ట్స్ కింద చేసుకొని తర్వాత ఒక ఇది చూడండి అసలు కింద అది సరే దా నీకే బాహు సెట్. గుడ్ బాయ్ ఎస్. ఇంకా అసలు కడగవసరం లేదనమాట, అలా తినేసేది.
బాహు బాగుందా నాన్న? ఇంకా కావాలంట. చాలు చాలు చాలు. అక్కడ ఎదుగుతున్నాడని చూడండి, ఎగ్గిన ఉన్నవి అన్నీ. ఎప్పుడైనా అండి డాగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు తినివ్వండి. ఇంకా అయిపోయిందని దానికి అది తెలుసుకోవాలన్నమాట. ఓకే ఓకే బాహుగడి హ్యాపీ. ఇంకేం తింటావు? చాలు అయిపోయింది మొత్తం. ఇంక అసలు కడగవసరం లేదు, దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే క్లీన్ చేసేసు. బాగుందా నాన్న? టేస్టీగా టేస్టీగా బాగుందా? చాలు చాలు అయిపోయింది. గుడ్ బాయ్ బాహుగడి, గుడ్ బాయ్. సిట్. గుడ్ బాయ్. అబ్బో పెట్టేయడం అయిపోయింది, వాడు తినేయడం అయిపోయింది, బౌల్ కూడా కడగ అవసరం లేకుండా అన్నంత తిన్నాడు. దాని తర్వాత వెంటనే నేను వాకింగ్కి తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చాము. నాకు ఏదైనా జోబో అవి కొరుకుతున్నాడు. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఒక ఎంకరేజ్మెంట్. అంటే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం పెట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే, లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ గురించి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే సో ఈ వీడియో కొంచెం షేర్ చేయండి. మీ వ్యూ ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? పప్పి ట్రైనింగ్ వీడియో అడుగుతున్నారు, బాహు ట్రైనింగ్ వీడియో అడుగుతున్నారు. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను మీకు. సో ఇంకెలాంటి వీడియోస్, మీకు దేని మీద డౌట్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఏదో ఒకలాగా ఇన్ఫర్మేషన్ సంపాదించి లేకపోతే ఎవరినైనా కాంటాక్ట్ చేసి, మనకు తెలిసిన వెట్స్ ఉన్నారు, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి? ట్రైనింగ్ రిలేటెడ్ కావాలా, ఫుడ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ కావాలా, లేకపోతే డాక్టర్స్ మంచి హైదరాబాద్లో మంచి వెట్స్ కావాలా, ఇలాగే మీకు ఇంకేమైనా నాకు తెలియనివి, మీ డాగ్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుందా, దాన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు, సో ఇలాంటివి ఏదైనా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎలాంటి వీడియోస్ నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు కావాలి అన్న దయచేసి అది కమెంట్ చేయండి. నేను కమెంట్స్ చూస్తున్నాను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడి పేజ్ కింద లింక్ ఇస్తున్నాను, కింద బయోలో వీడి పేజ్ లింక్ ఇస్తున్నాను. సో దానిలో అయినా మెసేజ్ చేయండి. ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో మీది ప్రతి సబ్స్క్రైబ్, ప్రతి లైక్, ప్రతి కమెంట్ నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్. నేను నా వర్క్ బిజీ షెడ్యూల్ అంతా కూడా పక్కన పెట్టి నేను వీడియోస్ చేస్తున్నానంటే అది నాకు పెట్స్ మీద ఉన్న నాకు ఎఫెక్షన్, నాకు లవ్. సో ప్రతి ఒక్క యానిమల్ మనం పెంచుకునేది అది ఎలాంటిదైనా, అది ఏ పెట్ అయినా కానివ్వండి, మీరు ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేసి నేను మీకు ఇస్తాను. సో మీకు పోని ఫ్యూచర్లో అలాంటి వీడియోస్ కావాలనేది దయచేసి కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలాగుందనేది కూడా కమెంట్ చేయండి. ఏమైనా నెగిటివ్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను పోను కొంచెం నేను బెటర్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను వీడి మీద ఇష్టంతో, పెట్స్ మీద ఉన్న ఇష్టంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఏదో మనీ గురించో, లేకపోతే ఏదో అయిపోదామనో, లేకపోతే ఫేమస్ అయిపోదామనో, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదామనో ఇలా నేనేం చేయలేదు. సో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ స్ప్రెడ్ అవ్వాలని ఒకే ఒక్క రీజన్తో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వీడు ఒక మీడియంగా, మన బాహుగడు ఒక మీడియంగా మీకు ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను. సో అంతేగాని నేను నా దగ్గర పెట్టలేకుండా నేను అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పకూడదు. సో ఫస్ట్ పాయింట్ అది. సో బాహుగడు మన ఫ్యామిలీకి, మీకు, నాకు, అందరికీ ఒక బ్రిడ్జ్ అనమాట. సో బాహుగడి ద్వారా
నేను ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాలో అయితే డైలీ ఒక 4-5 కొత్త మెంబర్స్ మెసేజ్లు చేస్తున్నారు, కానీ ఎవరు ఫాలో చేయట్లేదు. యూట్యూబ్లో కూడా ఒక కొత్త వీడియోకి, కొత్తగా స్టార్ట్ చేసిన వీడియోకి అసలు నేను ఎక్కడా పెట్టకుండా, నేను ఏమీ చేయకుండా దాని అంటది అదే 200-300 వ్యూస్, షార్ట్స్కి అయితే 500 వ్యూస్ అలాగ వస్తున్నాయి. కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. మీరు ప్రతి లైక్ నాకు ఒక ఎంకరేజ్మెంట్, ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు ఒక ఎంకరేజ్మెంట్, ప్రతి కమెంట్ నాకు ఒక ఎంకరేజ్మెంట్. సో అది షేర్ చేసిన వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. ఇంతలాగా ఎందుకు అడుగుతున్నానంటే నా ఎంకరేజ్మెంట్ కోసం. నేను దీంతో నేను ఏదో డబ్బులు సంపాదించేద్దామని కాదు. ఐఎమ్ ఎర్నింగ్ వెరీ గుడ్. నా కెరియర్లో, నా వర్క్లో నేను చాలా బాగా ఎర్న్ చేస్తున్నాను. నాకు యూట్యూబ్లో నేను ఏదో ఫేమస్ అయిపోయి నేను దీని నుంచి వచ్చే మనీతో నేను బతికేద్దామని కూడా అసలు అలాంటివి నాకు ఆ థాట్ కూడా లేదు. సో ఓన్లీ ఫర్ పాసింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ త్రూ దిస్ మీడియం అంతే. సో నాకు జరిగిన బాధ, నేను పడిన బాధ నా పెట్టుకి జరిగింది. నేను ఇంక ఏ పెట్టుకి ఎవరికి జరగకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఏమనుకుంటున్నారంటే చాలామంది వీడియోలు పెట్టేసి వీడియో సబ్స్క్రిప్షన్స్, లైక్లు తెచ్చేసుకుందాం అనుకుంటున్నాడు. అస్సలు కాదండి. నేను పడిన బాధ, మా మమ్మీ డాడీ పడిన బాధ ఇంకా ఏ పేరెంట్ పడకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళ లైఫ్ టైం అవి హాయిగా ఉండాలి. సో ఫుడ్లో కానీ దేనిలో అయినా కేర్, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి అది కూడా. నేను ఇంకా వ్యాక్సినేషన్స్ గురించి కూడా నేను ఒక క్లియర్ వీడియో చేస్తాను. ఆల్రెడీ ఫస్ట్ వ్యాక్సిన్ మీద అప్పుడు చెప్పాను, కానీ ఎన్నిసార్లు ఏం చేయించాలి, బూస్టర్ డోసెస్ అంటారు, అవి ఏంటి, దాని తర్వాత ఇంకేమైనా సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఆ వ్యాక్సినేషన్స్ అండ్ ఫుడ్లో సప్లిమెంట్స్ గురించి నేను ఇంకొక క్లియర్ వీడియో చేస్తాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మన బాబుగారు లేచున్నాడే, వాళ్ళు ఆడే బాయ్ చెప్తుంది. బాబు తనన్నా బాయ్ 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 బాయ్. సరే బాయ్ 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 చెప్పు. ఎప్పుడు కొరకడు. నో అంటే ఆపేస్తాడండి, కావాలని నేను ఏమనట్లే. బాహు నో నో, అది వెరీ గుడ్ బాయ్. మళ్ళీ నో బాహు. కానీ నేను ఈ బైటింగ్ మీద నేను ఒక వీడియో చేస్తాను. నేను ఎందుకు నో అనట్లేదు, వేరే రకంగా ఎలా కాపాలి, ఒక 2-3 టిప్స్ చెప్తాను. అవి మీరు ఇప్పుడు ఏదో ఆటలో ఉన్నాడు కాబట్టి మూడ్లో నార్మల్గా అయితే కొరకడం మానేశాడు. చాలా ఫస్ట్లో చిన్నప్పుడు కొరికాడు. కానీ బాయ్ నాన్న బాయ్ చెప్పే 2 హ్యాండ్స్తో బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.